అందరికీ నమస్కారం. ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే రేపు తెలంగాణ బంద్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు తెలంగాణ బంద్‌కి మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యా సంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రేపు తెలంగాణలో బంద్ కొనసాగబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున బంద్‌కైతే పిలుపునివ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలోని మాదిగలకు మాలలకి మధ్య చిచ్చు పెట్టే విధంగా చేస్తుందని చెప్పేసి, మాలల రిజర్వేషన్ తగ్గిపోతుందని చెప్పేసి, మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాల మహానాడు సభ్యులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలోనే ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. దాదాపు అఫీషియల్గా అయితే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ నడిచే అవకాశం ఉంది. ఎక్కడైతే మాల మహానాడు ప్రాబల్యం ఎక్కువగా ఉందో ఆయా గ్రామాల్లో, ఆ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలన్నీ కూడా మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా షాప్స్ అవి కూడా బంద్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బస్సులు కూడా ముందు జాగ్రత్త చర్యగా బంద్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ తెలంగాణ బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా విద్యా సంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే తెలంగాణ బంద్ నేపథ్యంలో మాల మహానాడు నేతలను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మీకు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకునే నిర్ణయంపై బంద్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.